తేజ టీవీ న్యూస్. జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని అతి పురాతన స్వయంభూ శివాలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. నందీశ్వరునికి గంగాజల అభిషేకాలు, వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు జరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహారాష్ట్ర నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గ్రామీణాభివృద్ధి కమిటీ భక్తుల కోసం వసతి, త్రాగునీరు, వేములవాడ తరహాలో జాగరణ సౌకర్యాలను కల్పించింది. స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మోర్తాడ్ ఎస్ఐ బి రాము స్వామివారిని దర్శించుకోగా కమిటీ సభ్యులు ఆయన్ని శాల్వాతో సత్కరించారు. వేద పండితులు మాట్లాడుతూ 800 ఏళ్ల క్రితం ఇక్కడ స్వయంభూ లింగం వెలిసింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా వసతులను మెరుగుపరుస్తున్నాం. అందుకే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మండలంలోని గాండ్లపేట, దొనకల్, ధర్మోరా, శెట్టిపల్లి తదితర గ్రామాల్లోని శివాలయాలు కూడా శివనామ స్మరణతో మార్మోగాయి. స్వయంభూ లింగము వెలిసినటువంటిది మన మోర్తాడ్లో ప్రతి సంవత్సరము మన గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు అందరూ కూడా భక్తులు వచ్చేసి ఈ యొక్క మన శివునికి కృపకు పాత్రులుగా అవుతారు. తర్వాత 4 జిల్లాల నుండి కూడా వస్తారు. మనకు కరీంనగర్, మన నిర్మల్, ఆదిలాబాద్ తదితర నిజామాబాద్ నుంచి కూడా అందరు వచ్చి మన పార్వతీ రాజరాజేశ్వరిని తమ యొక్క మొక్కులు తీర్చుకొని వాళ్లకు కోరికలు ఎటువంటి అయినా గాని తీరుస్తారని అపారమైన నమ్మకం ఉంటది. కాబట్టి అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చేసిన భక్తులందరికీ కూడా మన మోర్తాడ్ గ్రామ తరపు నుండి, గ్రామాభివృద్ధి తరపు నుండి మా యొక్క దివ్యాశిస్సు. శివరాత్రికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మన గ్రామాభివృద్ధి కమిటీ తరపు వాళ్ళు కూడా అన్ని సౌకర్యాలు అంటే వాళ్ళకు తాగునీటి గాని, తర్వాత బాత్రూమ్లు గాని తదితర ఎటువంటివి కూడా ఆటంకాలు లేకుండా భక్తులందరికీ కూడా సంతృప్తితోని వెళ్ళి ఆ యొక్క మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తూ మేము మా యొక్క మొక్కులను తీర్చుకుంటామని ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో వస్తున్నారు. కోరిన కోరికలు అన్ని ఏవైనా ఉంటే అవి తీరుస్తూ ఉంటాడు. అది కూడా వాళ్ళకి, ప్రజలకి ఆ నమ్మకం. అందుకే వాళ్ళు ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు ఏవైనా ఉంటే వాళ్ళు చెల్లించుకొని వెళ్తారు. అది నమ్మకం.